హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఏంటంటే ఎగ్ ఆనియన్ కర్రీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే మెథడ్లో మీరు ట్రై చేయండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. చేసినాకైతే నాకు మంచిగా కుదిరినాకైతే నాకు కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి. ఒక 10 ఆనియన్స్ ఉంటే చాలన్నమాట. 5 ఎగ్స్కి 10 ఆనియన్స్. ఇది 5 నెంబర్స్ ఫుల్ ప్లెజెడ్గా తినొచ్చు అనమాట. కర్రీ వచ్చేసి ఎగ్గులో అయితే నేను ఆల్మోస్ట్ ఆల్ 7-8 టైప్స్ చేస్తానన్నమాట. దానిలో ఇది ఒకటి. నేను ఇది 8 years బ్యాక్ దాబాలో ఒకసారి టేస్ట్ చేశాను, నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను ఇంట్లో ట్రై చేశాను అనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళు లాస్ట్లో గరం మసాలా కూడా వేశారు, నేనైతే ఇక్కడ వేయలేదు. అంతే డిఫరెన్స్, సేమ్ టు సేమ్ దాబా స్టైల్లానే ఉంటుందన్నమాట. చాలా ఉంటాయి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పౌడర్ చేసి కూడా ఇంకొక స్టైల్ చేస్తానన్నమాట నేను. అది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. ఇప్పుడైతే 10 ఆనియన్స్ మనం పొట్టు తీసి సన్నగా మనం పకోడీకి ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి పొడవు ఉంటేనే బాగుంటుంది, చిన్నగా కట్ చేసుకుంటే బాగుండదు. కాకపోతే టేస్ట్ సేమ్ వచ్చినా సరే చూడ్డానికైతే ఇది పొడవుగా ఉంటేనే అసలు ఓన్లీ ఆనియన్స్ తోటే అనమాట. ఒక్క స్పూన్ వేసుకుంటే పళ్ళెం నిండా అన్నం కలుపుకోవచ్చు అనమాట. ఇది అంత గుజ్జుగా వస్తుంది ఈ ఆనియన్ కర్రీ అయితే. ఇప్పుడు ఏంటంటే 10 ఆనియన్స్ మంచిగా కట్ చేసుకోవాలి. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపించాను, కానీ టైం అయితే బాగానే పట్టింది, 20 minutes వరకు. ఫస్ట్ అయితే ఒక 5 eggs బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి క్వాంటిటీ 2 నెంబర్స్కే. 2 తింటే 2 నెంబర్స్, 1 తింటే 5 నెంబర్స్ అనమాట. ఇది వచ్చేసి చపాతీ, జొన్న రొట్టె, వైట్ రైస్ దేనికైనా బాగుంటుంది. నేనైతే ఇవాళ వైట్ రైస్కి చేస్తున్నాను అనమాట. బాండీలో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ అన్నీ వేగాలి కాబట్టి. ఒక్క స్పూన్ అయితే పోపు గింజలు, 2-3 ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఒక 2 minutes అయితే వేగినాక మనం చాప్ చేసుకున్నాం కదా 10 ఆనియన్స్ పొడవుగా, ఇట్లా మనం పొడి పొడిగా ఫస్టే నలుపుకోవాలన్నమాట. చేతితో నలుపుకొని బాండీలో వేసుకోవాలి. అన్నీ అవి వేసుకుని ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. కరివేపాకు ఏంటంటే ఇప్పుడు వేసుకోవద్దు, ఎందుకంటే ఆనియన్స్ వేగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి. ఆనియన్స్ కొంచెం ఒక 2-3 minutes వేగినాక అప్పుడు కరివేపాకు యాడ్ చేస్తాను అనమాట. నేను తాలింపులో వేస్తే ఎక్కువ వేగిపోతుంది, అందుకనేసి నేను కొంచెం ఆనియన్స్ యాడ్ చేసినాకైతే వేస్తాను. ఇప్పుడైతే ఆనియన్స్ వేసినాక ఈ సంబార్ పొడి అనమాట. నేను కంపల్సరీ కూరలు టేస్ట్ ఉండాలంటే ఈ సంబార్ పొడి యాడ్ చేయాల్సిందే. మేము పసుపులోనే వేయించి కొట్టుకుంటామన్నమాట. నెక్స్ట్ అయితే ఆ సంబార్ పొడి రెసిపీ కూడా చూపిస్తాను. ఇది ఒక్కటి ఉంటే చాలు, కూరలు ఏవైనా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఈ సంబార్ పొడి సాల్ట్ కూడా అనమాట. ఒక 2 spoons సాల్ట్ వేసుకొని ఒక 2-3 minutes మగ్గిపోతుంది సాల్ట్ వేయడం వల్ల. కొంచెం ఆయిల్ అంతా మనకు ఆనియన్స్కి పట్టాలన్నమాట. ఒక 2 minutes అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడైతే నేను కొంచెం కరివేపాకు యాడ్ చేస్తాను, ఎందుకంటే ఆనియన్స్ వేగడానికి 10-15 minutes టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఆ కరివేపాకు వేస్తే ఆనియన్స్తో పాటు మంచి ఫ్లేవర్ బట్టి అది కూడా ఆయిల్లో మగ్గిపోతుంది అన్నమాట. కరివేపాకు కూడా వేసి కలుపుకున్నాకైతే ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కానీ ఒక 7 నిమిషాలు కానీ వదిలేయాలన్నమాట. మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఓన్లీ ఆయిల్లోనే అనమాట ఈ కర్రీ మొత్తము. కొంచెమే వాటర్ యాడ్ చేస్తాము, అందువల్ల మనం చూసుకుంటూ ఉండాలి అడుగంటకుండా. మ్యాక్సిమం అయితే నేను స్టీల్ దానిలో, నాన్ స్టిక్లోనే చేస్తాను అనమాట. ఈ కర్రీ వచ్చి సిల్వర్ దానిలో చేయను, సిల్వర్ దానిలో చేస్తే అంటుకుంటుంది అనమాట. ఇప్పుడైతే మూత పెట్టినాకైతే ఒక 5 minutes తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా
50% అయితే ఆనియన్స్ వేగినాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేయాలన్నమాట. ఎగ్స్కి స్ట్రైట్గా చాకుతోటి ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇంకా ఈ ఎగ్స్ని కూడా వేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ ఆనియన్స్తో పాటే చూపించాను. నేను ప్రతి ఎగ్కి 2 ఘాట్లు పెడతాను అనమాట. స్పోక్తో కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఎందుకో చాకుతో పొడవుగా ఇలా కట్ చేస్తే మంచిగా మనకి మసాలా అంతా దాని లోపలికి వెళ్తుంది. ఎక్కువ కలపకుండా ఇట్లా చూసుకుంటూ కలుపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎగ్ ఇరిగిపోతుంది కదా. ఇట్లా ఎగ్ కూడా ఒక 5 మినిట్స్ మంచిగా ఆనియన్స్లో ఫ్రై అయిపోయినాక ఒక 3.5 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇది మేమైతే కారం ఎక్కువే తింటాము, ఇంకా మీకు తగినంత అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 3.5 స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒక్కసారి ఇట్లా కలిపాలి. ఒక 2 మినిట్స్ ఇట్లా కలిపినాక కొంచెం అల్లం వెల్లుల్లి అప్పుడే ఫ్రెష్గా పట్టాను అనమాట మిక్సీలో. నేనైతే అదైతే ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. దీనికి ఎక్కువ అల్లం వెల్లుల్లి వేస్తే అసలు బాగోదన్నమాట. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి అయితే చూసారు కదా, చిన్న టేబుల్ స్పూన్తో 1/2 స్పూన్ వేసి ఇంకా ఎగ్స్కి ఎక్కువ తగలకుండా మనం ఆనియన్స్లోనే కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకు ఒక పర్సన్కి వచ్చేసి 2 ఆనియన్స్, పెద్ద సైజ్ ఆనియన్స్, ఇప్పుడు నేనైతే 10 ఆనియన్స్ చేశాను. ఇది 5 మెంబర్స్కి అనమాట. కానీ మేము 3 మెంబర్సే తిన్నాము, ఎందుకంటే 2 ఎగ్స్ తిన్నాము. ఇంకా ఆనియన్స్ మిగిలిపోయింది అనమాట. మిగిలిపోయినా అది నెక్స్ట్ డేకున్నా ఏం కాదు, మనం చపాతీకి అట్లా తినవచ్చు అనమాట. ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కూడా అంతా పట్టినాక ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం అన్నీ కలిసిపోవాలి కాబట్టి జస్ట్ ఆ చాయ్ గ్లాసులో 1/2 గ్లాస్ వాటరే వేసుకోవాలి. ఎందుకంటే మనకి కొంచెం ఉల్లిపాయ, ఆ కారం, అల్లం వెల్లుల్లి అదంతా కలిసిపోవడానికి మాత్రమే అనమాట ఈ వాటరు. ఈ వాటర్ వచ్చేసి మళ్ళీ 5 మినిట్స్లో ఇంకిపోతుంది. ఇంకిపోయి మనకి ఆయిల్ అంతా పైకి అయినాక అప్పుడు అంటే సైడ్స్కి ఆయిల్ వచ్చినాక అప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టు అనమాట. ఇంక ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని అయితే ఇది ఏంటంటే కొంచెం చింతపండు పులుసు అనమాట. 1 స్పూనే వేయాలి. జస్ట్ ఒక 2 రెబ్బలు నానబెట్టుకొని కొంచెం ఇట్లా లైట్గా, ఎందుకంటే మనం ఆనియన్స్ ఎక్కువ వేసాం కాబట్టి లైట్ స్వీట్ వస్తుంది కాబట్టి మనం చింతపండు పులుసుతో చేస్తాము ఎగ్ పులుసు. దానిలో అయితే చాలా చింతపండు పులుసు వేస్తాము, దీనిలో అంతేం అవసరం లేదు. జస్ట్ 3 రెబ్బలు నానబెట్టేసి 1 టేబుల్ స్పూన్ అనమాట, 1 టేబుల్ స్పూన్ చింతపులుసు వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. నేనైతే సాల్ట్ తక్కువ అనిపించింది. ఇంకా ఇప్పుడు మనకి కర్రీ అంతా అయిపోయినాక సాల్ట్ వేస్తే అంత పట్టదనమాట. ఫస్ట్ ఉడికేటప్పుడే మనం చెక్ చేసుకొని వేసుకుంటే మంచిగా పడుతుంది. ఇది వచ్చేసి ధనియాల పొడి 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి 1/2 స్పూన్ వేసాం, ధనియాల పొడి 1/2 స్పూను, 1 స్పూన్ చింతపండు పులుసు. ఇంతే అనమాట. ఈ కర్రీ సింపుల్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఇది ధనియాల పొడి వేసి ఒక 5 మినిట్స్ వదిలేసి నాకైతే ఇట్లా ఆయిల్ సపరేట్ అయింది చూసారా. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు నేను గంటెతో తీస్తుంటే చూడండి ఎంత గుజ్జు అనిపిస్తుందో. ఆ 1 గంటె చాలా అనమాట. నేను తినే రైస్కి అయితే ఆ 1 స్పూన్ సరిపోతుంది, అంత అన్నం కలుస్తుంది అనమాట. ఇది కర్రీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎగ్లో చాలా రెసిపీస్ చేస్తాను, ముందు ముందు నేను ఆ వీడియోస్ కూడా చూపిస్తాను. దీనిలో కొత్తిమీర కానీ, పుదీనా కానీ, గరం మసాలా కానీ ఏది వేయొద్దు అనమాట. ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది సింపుల్గా. మీరు ఇలానే ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక 5 మినిట్స్ వదిలేయాలి కర్రీ అయిపోయినాకైతే. వదిలేసినాకైతే ఇంకా బాగా దగ్గరికి అయ్యి ఆయిల్ చూడండి ఎలా సపరేట్ అయిందో. నేనైతే ఇట్లా అయిపోవడంతో వేడిగా 1:30 అయిందనమాట. లంచ్లో అయితే పెట్టుకొని తినేసాను. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి.